నిరుమ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అరెస్ట్ అయినటువంటి డీసీపీ రాధాకిషన్ రావు నిన్న స్వల్ప అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి కనిపించింది. బీపీ పెరగడంతో హుటాహుటిన డాక్టర్లను పిలిపించి కొంచెం దానికి సంబంధించి వైద్యం అందించిన పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా ఇటు తెలంగాణలో కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ అంశం ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎప్పుడైతే ఇండియాకు వస్తారో పూర్తిగా దీని వెనుక ఉన్నటువంటి పెద్దలు ఎవరు, రాజకీయ హస్తం ఎవరిది ఉంది ఏంటి అనేది కూడా చాలా మంది బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయి పోలీస్ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నిన్న రెండో రోజు విచారణలో ఉండగా ఈ పరిస్థితి ఎదురైంది. దీంతో వెస్ట్ జోన్ పోలీసులు హుటాహుటిన డాక్టర్ను రప్పించి ప్రాథమిక చికిత్స అందించారు. ఉన్నట్టుండి బీపీ పెరిగిందని, వెంటనే మామూలైపోతోంది అని డాక్టర్ చెప్పినట్లు తెలిసింది. రాధాకిషన్ రావుకు అస్వస్థత సంగతి తెలిసి ఆయన కూతురు, కుటుంబ సభ్యులు హుటాహుటిన డ్రై ఫ్రూట్స్ భోజనం తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. విచారణ అధికారుల అనుమతితో వాటిని ఆయనకు అందించారు. దీంతో విచారణ ప్రక్రియను గంటన్నర సేపు నిలిపివేశారు. రాధాకిషన్ రావు ఆరోగ్యం మామూలు స్థితికి వచ్చిన తర్వాత విచారణ ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ తో పాటు ఆధారాలు ధ్వంసం, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రైవేటు వ్యక్తుల ప్రొఫైల్స్ తయారు చేసి బెదిరింపులకు దిగడం ద్వారా కోట్లు కొల్లగొట్టడం, ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ డబ్బును హవాలా మార్గంలో తరలించడం వంటి నేరాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరిన్ని ఆధారాలు రాబట్టడానికి ఇంకా ఎంతమంది అధికారులు ఈ కుట్రలో పాల్పంచుకున్నారో, ఏ నాయకులు ఈ నేరాన్ని చేయించారో తెలుసుకోవడానికి రాధాకిషన్ రావును న్యాయస్థానం అనుమతితో పోలీసులు 7 రోజులు కస్టడీకి తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో 2 కానిస్టేబుళ్లను వెస్ట్ జోన్ పోలీసులు విచారించినట్లు తెలిసింది. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ లో పనిచేసిన ఈ 2 ప్రస్తుతం నల్లగొండలో విధులు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం. విచారణలో భాగంగా వారి పాత్ర తేలడంతో కానిస్టేబుళ్లను ఎస్బీ అధికారులు నల్లగొండలో అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ స్టేషన్ కు తీసుకువచ్చినట్లు తెలిసింది. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఆదేశాలతో మునుగోడు ఎన్నికలో పోటీకి దిగిన ప్రధాన పార్టీ నాయకుడి ఫోన్లు ట్యాప్ చేయడంలో వీరు కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. వీరిని విచారించి స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు సమాచారం. మరోవైపు ఉన్నతాధికారుల సూచనలతో ట్యాపింగ్ లో పాలు పంచుకున్న క్షేత్రస్థాయి సిబ్బందిని గుర్తించి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక శని, ఆదివారాల్లో మరికొంతమందిని పిలిపించి విచారించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. చూడొచ్చు, పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇటు దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఈ విధమైనటువంటి అధికార దుర్వినియోగం గతంలో ఎప్పుడూ జరగలేదు. జరిగినప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఫోన్లు ట్యాప్ చేయడం కావచ్చు, లక్షల ఫోన్ రికార్డులు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా జరగలేదనే ఒక చర్చనైతే జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శశిని అడిగి తెలుసుకుందాం. క్రైమ్ కరెస్పాండెంట్ శశి, అప్డేట్స్ ఏంటి వీటికి సంబంధించి? అంటే ప్రభాకర్ రావు అంటే ఇండియాకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? ప్రభాకర్ రావు ఇండియాకు వస్తేనే పూర్తిగా దీనికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు అనే అంశం బయటకు వస్తోందనే చర్చ జరుగుతోంది కదా, ఏంటి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికీ ప్రభాకర్ రావు అమెరికాలోనే ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఇండియాకి వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలోనే ఒక పోలీసు ఉన్నతాధికారికి టచ్ లోకి ఆయన వచ్చారు. ఆయనతో మాట్లాడారు కూడాను. ప్రస్తుతం తాను వైద్య చికిత్స నిమిత్తం నేను అమెరికాకు వచ్చాను కాబట్టి తాను రావడానికి కొంత సమయం పడుతుంది, జూలై లేదా జూన్ ఈ మాసంలో వస్తానంటూ కూడా ఆయన పోలీసు ఉన్నతాధికారికి చెప్పడం కూడా జరిగింది. ఇక క్యాన్సర్ కి సంబంధించినటువంటి చికిత్స తీసుకోవడానికి తాను వచ్చినట్టుగా చెప్పారు. సో తన ఇంట్లో ఇప్పటికే సోదాలు కూడా నిర్వహించినటువంటి సందర్భం ఉంది కాబట్టి ఇక మనమంతా కలిసి పోలీసులం కాబట్టి మన ఇళ్లలో ఉన్న సోదాలు చేసుకోవడం ఏంటనే అంశాల గురించి కూడా ఆ పోలీసు ఉన్నతాధికారితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేశారు. తాను జూన్ లేదా జూలై మాసంలో వస్తానంటూ కూడా చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా పోలీసులు సేకరించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా ఇందులో ప్రభాకర్ రావు చాలా కీలకం అంటూ కూడా ఇప్పటికీ ఆధారాలు చెప్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావును అరెస్ట్ చేసినప్పటి నుంచి ప్రణీత్ రావు నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు మొత్తం తనంతా కూడా ఎస్ఐటీ చీఫ్ గా అప్పుడు వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావు ఆదేశాల అనుగుణంగానే తమంతా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి తరలిమని ఎత్తలేకమంటూ కూడా ప్రణీత్ ఇప్పటికే స్పష్టం చేయడం కూడా జరిగింది. మరోవైపు ఇక ప్రణీత్ రావు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే ఇటు రాధాకిషన్ రావు నివాసంలోనూ తర్వాత ప్రభాకర్ రావు నివాసంలోనూ సోదాలు చేసి వారింట్లో కూడా కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరమే ఈ రాధాకిషన్ రావు పైన తర్వాత ప్రభాకర్ రావు మీద లుకౌట్ నోటీసులు జారీ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఆ వెంటనే రాధాకిషన్ రావు పోలీసులు లొంగిపోయారు, విచారణకు హాజరయ్యారు. ఆయన కూడాను
ఎస్ఐటి చీఫ్ ప్రభాకర్ రావు పేరు చెప్పారు. ఆయన ఆదేశాల మేరకే తామంతా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి తరలినట్టుగా ఆయన కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఇక ప్రభాకర్ రావుకి కూడా కీలకమంటూ కూడా పోలీసులకు నిర్ధారణకు వచ్చారు. కేవలం రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేయడమే కాకుండా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా వీరంతా వ్యవహరించారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి తిరిగి మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి వీరు ఎంత చేయాలో అంతా చేసినట్టుగా ఇప్పటికే పోలీసులు కూడా స్పష్టం చేశారు. అందుకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఇప్పటికే వీరి పాత్రను చాలా స్పష్టంగా పేర్కొనడం కూడా జరిగింది. ప్రధానంగా కేవలం రియల్టర్లకు సంబంధించిన ఫోన్లు, ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఇది కూడా ప్రభాకర్ రావు చెప్పినట్టుగా చేశారా లేకపోతే మీరు సొంతంగా చేశారన్న అంశాల గురించి తేలాల్సి ఉంది. మొత్తానికి ప్రభాకర్ రావు పోలీసులు ఏదైతే వంగిపోతే చాలా వరకు కూడా ఈ యొక్క అంశంలో కీలక వ్యక్తులు ఎవరు చెప్పి ప్రభాకర్ రావు పాటించారు అన్న అంశాల గురించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.